హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ చూద్దాము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వేస్ నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రైల్వేస్ కోసం ఒక ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని రిక్రూట్ చేసుకుంటూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకనేసి అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇది వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్ అలాగే ఒక ఇంటర్వ్యూ ఉండి మనకి ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి శాలరీ వచ్చి 1,20,000 వరకు మనకి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మొత్తం వీడియోలో ఇచ్చాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించి నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ నోటిఫికేషన్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలోకి మనకి రైట్స్ లిమిటెడ్ అనే దాని నుంచి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అవి రావడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మన నోటిఫికేషన్లో చూసినట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే దేనికి సంబంధించి మనం ఆఫీసర్ స్థాయికి సంబంధించిన మనం పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి దీనికి అందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే దేనికి సంబంధించి పోస్టులు ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి, అలాగే సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అంటే హెచ్ఆర్కి సంబంధించి మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంకా మిగిలిన పోస్టులు కూడా ఉన్నాయి, అవి మీకు కంప్లీట్ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మిగిలినవి కూడా ఏంటి అనేసి అనేది అర్థమవుతుంది. దీంట్లో మనకు వచ్చేసి వేకెన్సీస్ ఇక్కడ మొత్తం అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ మొత్తం అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. యూఆర్ అంటే జనరల్ వాళ్ళకి చూడండి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించిన దాంట్లో 5 పోస్టులు ఉన్నాయి. అలాగే సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన దాంట్లో 6 పోస్టులు, అలాగే హెచ్ఆర్కి సంబంధించిన దాంట్లో 4 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 కూడా 111 పోస్ట్ ఉండడం అయితే జరిగింది. ఓబీసీ వాళ్ళకి దీంట్లో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి 2 పోస్టులు, అలాగే సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్టు, అలాగే మేనేజర్ అంటే హెచ్ఆర్కి సంబంధించి 3 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ పోస్టులన్నీ కేటాయించడం అయితే జరిగింది. ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ టోటల్గా చూసినట్టయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి మొత్తం 12 పోస్టులు అవి ఉండడం అయితే జరిగింది. అలాగే హెచ్ఆర్కి సంబంధించి 10 పోస్టులు, అలాగే ఫైనాన్స్లోనే సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 10 పోస్టులు ఉండడం అయితే జరిగింది. మన ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక జనరల్ వాళ్ళు అయితే 18 నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకు కూడా మనకి 3 పోస్టుల్లోని కూడా వేకెన్సీస్ కేటాయించడం అయితే జరిగిందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టుల గురించి శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్కి సంబంధించి శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి అప్రాక్స్గా అంటే ఇయర్లీ వచ్చేసి 14 lakhs.46 అంటే 14 lakhs ఉంటుంది అప్రాక్స్గా మనకి శాలరీ అనేది అన్నీ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మంత్లీ వచ్చేసి మనకి 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ అన్ని రకాల అలవెన్సెస్ కూడా మనకి ఇక్కడ వర్తిస్తాయి అని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, అకామిడేషన్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ అలాగే రెగ్యులర్గా మనకి గవర్నమెంట్ వాళ్ళకి ఏమేమైతే ఎలా అకామిడేషన్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మీకు కూడా అప్లై అవుతాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ చూసుకుంటే మనకి మంత్కి వచ్చేసి 1,20,000 వరకు మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంట్లోనే కాకుండా సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఫైనాన్స్లో దీనికి వచ్చేసి ఇయర్లీ వచ్చి 9.7 lakh ఉంటుంది అనేసి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించిన దాంట్లో 14.46 lakhs ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అప్రాక్స్గా. అండ్ దీనికి వచ్చేసి మనకి మంత్లీ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి మంత్లీ వచ్చి మనకి 40,000 నుంచి 1.40 lakhs వరకు కూడా ఉంటుంది అనేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే
మనకి సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 26,000 నుంచి 96,000 వరకు కూడా మనకి శాలరీ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ అన్ని రకాల అలవెన్సెస్ కూడా మనకి ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి ఏమేమైతే మనకి వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా అన్ని రకాల ఎలవెన్సెస్ గురించి కూడా మనం ఏమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ కానీ ఏదైనా సరే మనకి, అలాగే అన్ని స్కీమ్స్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి మనకి వర్తిస్తాయి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీ గురించి చూసినట్టయితే కనుక జనరల్ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా మనకి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మిగిలిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా 300 రూపీస్ మాత్రం పే చేస్తే సరిపోద్ది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక మనకి రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి మనకి పోస్టులకు అయితే మనకి తీసుకుంటారు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల రెండింటికి కూడా మనకి హైదరాబాద్లోనే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది పడుతుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఇద్దరికి కూడా హైదరాబాద్లోనే సెంటర్ ఉంటుంది అండ్ అది కూడా దగ్గరగానే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఒక్క రిటర్న్ ఎగ్జామ్ మాత్రం క్రాక్ చేస్తే సరిపోద్ది, మీకు అయితే జాబ్ వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి మెయిన్గా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, అది కూడా ఎందుకు అన్నది కూడా నేను మీకు చెప్తాను. సో కాబట్టి దీనికి ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకుంటాకైతే ట్రై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి లాస్ట్ డేట్ వచ్చేసి February 4th అయితే మనకి లాస్ట్ డేట్ ఉందనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకి అప్లై చేసుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు గమ్మున అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. 16th February మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దానికి కీ ఎప్పుడు వస్తుంది, అలాగే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేసి అనేది అక్కడ మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని కూడా మనకి వాళ్ళకి సెపరేట్గా వాళ్ళకి ఇస్తారనమాట ఆ డేట్, టైం అదంతా కూడా. సో దట్ మీరైతే ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైతే ఫాస్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకొని ఈ 16th ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఇది కనుక క్రాక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ టైమింగ్ అదంతా కూడా మీకు సెపరేట్గా మీకు వస్తుందన్నమాట. మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే మనకి రిటర్న్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి టోటల్గా 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే మనకి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకి 1 మార్క్ క్యారీ అవుట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ చూసినట్టయితే మనకి రిటర్న్ టెస్ట్లో 60% తీసుకుంటారు, అలాగే ఇంటర్వ్యూకి 40% తీసుకోవడం అయితే జరుగుతుంది. 40% మార్క్స్ని కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి ఇలా 100% మార్క్స్కి మనకి ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక CA ఇంటర్, అలాగే ICMA ఇంటర్ కానీ లేకపోతే MCOM కానీ MBA కానీ ఫైనాన్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దట్టు మనకి ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఈ రిలేటివ్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి చూసినట్టయితే కనుక ఇది కూడా 2 years ఎక్స్పీరియన్స్ అది ఉండాలి అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో అయితే MBA కానీ లేకపోతే రిలేటివ్ ఫీల్డ్లో అంటే HR కానీ పర్సనల్ అంటే ఇండస్ట్రీ రిలీజన్ కానీ లేకపోతే లేబర్ వెల్ఫేర్ కానీ లేకపోతే PGDM కానీ ఇలా ఏది చేసినా సరే దీంట్లో మనకి అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మోర్ వచ్చేసి దీనికైతే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో అందుకే ఇది చాలామందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. దీంట్లో అయితే చాలా తక్కువ అయితే కాంపిటీషన్ ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే క్వాలిఫికేషన్ కూడా ఉంది అనేసి అనుకుంటే ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ దీనికి అప్లై చేసేసుకోండి. నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్స్ లిమిటెడ్కి సంబంధించిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసాం కదా, దీంట్లో అయితే మనకి ఎవరికైతే క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసేసుకోండి. అండ్ అలాగే ఇది మనకి ఓన్లీ ఒక ఎగ్జామ్ అలాగే ఒక ఇంటర్వ్యూ రెండింటిని కూడా కన్సిడర్ చేసుకుని ఒకటి ఎగ్జామ్ ఏమో 60% మార్క్స్ 60% వెయిటేజ్ అలాగే ఇంటర్వ్యూకి 40% వెయిటేజ్తో మనకి దీనికి తీయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అండ్ నేను ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ని.
ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీరు దాంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూడండి, మనకి ఏ సిలబస్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని కూడా మనకి ఇక్కడ క్లియర్గా టాపిక్స్ అవన్నీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైతే దీంట్లో ఇంకా డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని లేకపోతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తారో, జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తారో, రీజనింగ్, ఇలా మనకి క్లియర్గా టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఇది కూడా జస్ట్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనం. అలాగే హౌ టు అప్లై అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉన్నాయి. లేదు అనేసి అంటే ఒకవేళ మీరు నన్ను పెట్టమనేసి అడిగితే కమెంట్ సెక్షన్లో దాన్ని కూడా అడగండి. నేను మీకు మీరు ఎక్కువ మంది కమెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 4th ఇది లాస్ట్ డేట్ అనమాట. సో ఈ లోపల అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.